దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేవాది దేవునికి కృతజ్ఞతలు. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. వందనాలు. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. అపోస్తుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము 26, 27, 28 వచనాలను చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. 18వ అధ్యాయము 26, 27 మరియు 28 వచనాలను చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ప్రిస్కిల్లా అకులయు విని అతనిని చేర్చుకొని దేవుని మార్గము మరిపూర్తిగా అతనికి విస్తపరిచిరి. తర్వాత అతడు అకయకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకొనవలని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేసెను. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చెను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని కంటిన్యూ చేసుకుందాం. కృపా సత్య సంపన్నుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరి ఒక దినము మా జీవితంలో అనుగ్రహించి ఈ దినమంతా మీ కాపుదల మా అందించారు. అందును బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించుకొనిచున్నాం. ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధిలో మీ పాదాల చెంత మేమంతా ఇలాగన కూడుకొని మా కొరకు దాచించిన లేఖనములను మేము ధ్యానించుకొని పోచుండగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థించి వేడుకొనిచున్నాం. అలాగే తండ్రి, నైనా జీవవాక్యమును సత్యవాక్యమును వినాలని ఆశపడి వచ్చిన నీ ప్రియ బిడ్డలను మీ కృపగలిగిన హస్తాలకు అప్పచెప్పుకొనిచున్నాం తండ్రి. వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. రావాలని ఆశపడుతున్న వారిని త్వరపడి రప్పించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ సాయంకాల సమయంలో తండ్రి, వాక్యం ద్వారా మీరు మాతో ఏమి మాట్లాడినై ఉన్నారో అది స్పష్టంగా మాట్లాడమని, ఆయన నాలో ఏ జ్ఞానము లేకపోయినప్పటికీ నన్ను నిలువబెట్టుకొని ఆయన నీ నోటి బూరగా వాడుకోమని ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆయన మరొకసారి తండ్రి, మీ కృపగలిగిన హస్తాలకు ఈ గూగుల్ మీట్ కూడా చెప్పుకుంటూ మీరుండి నడిపించమని ఈ ప్రార్థన అంతా కూడా ప్రభువా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది ప్రియులారా. బెన్యామీను గోత్రం చెప్పే గొప్ప సంగతి అనే టాపిక్లో బెన్యామీను గోత్రంలో అపోస్తులుడైన పౌలు గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన 3వ మిషనరీ జర్నీలో ఉన్నాం. 3వ మిషనరీ జర్నీలో నిన్న కొన్ని సంగతులను మాట్లాడుకోవడం జరిగింది. అందులో వారికి ఒక వ్యక్తి తారసపడుతూ ఉన్నాడు. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అనే వ్యక్తి ఎఫెస్కు వచ్చినప్పుడు అని రాసి ఉంటుంది. సో అపోల్లో అనే వ్యక్తి ఇక్కడికి రావటం జరుగుతుంది. అయితే ఈ వ్యక్తిని గురించిన ఇంట్రొడక్షన్ మనం నిన్నే తీసుకున్నాం. అతడు విద్వాంసుడు మరియు లేఖనముల యందు ప్రవీణుడై ఉన్నాడు అని చెప్పేసి తెలుసుకున్నాం. అయితే ఇంత ప్రవీణుడై ఉండి కూడా ఆయన ఎరగని విషయం ఒకటి ఉంది. ఆ విషయాన్ని నేర్చుకున్నాడు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఏ విషయం అది గుర్తుందా మీకు? యోహాను బాప్తిస్మం ఒకటే అతనికి తెలుసు. తర్వాత క్రీస్తుని విశ్వసించటము, అలాగే క్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలను ఆయనకి అకుల ప్రిస్కిల్లా అనేవారు చక్కగా వివరించి ఆయనకి గుర్చిన సంగతులను వివరముగా చెప్పి బోధించు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడట ఆరంభించను. అయితే మిగిలిన విషయాలన్నీ కూడా ఈయనకు ఇరువురు భార్యాభర్తలు ఇద్దరు ఆయనకి విశదపరిచారు. విశదపరిచిన తరువాత ఆయన సమాజ మందిరాల్లో ఇంకా తీవ్రత కలిగిన వాడై బోధించడం కొనసాగించాడు. అయితే నిన్న మనం మాట్లాడుకున్న వాటిలో బాప్తిస్మంలో కొన్ని రకాలను చూసాం మనం. ఎన్ని రకాలను చూసాం మనం? 7 రకాల బాప్తిస్మాలను చూసాం. ఒక టూకీగా ఒక 2 minutesలో మన ఏవేంటి అని కనుక మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిది మోషే బాప్తిస్మం. ద బాప్టిజం ఆఫ్ మోసెస్. మన పితరులంతా కూడా ఎర్ర సముద్రంలో మేఘము కింద ఎర్ర సముద్రంలో మోషేను బట్టి బాప్తిస్మము పొందిరి అని
పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు ప్రియులారా. అది మనము బాప్టిజం ఆఫ్ మోసెస్ అని చెప్పుకున్నాము. తర్వాత అది బాప్టిజం ఆఫ్ జాన్ ద బాప్టిస్ట్, బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క బాప్తిస్మము. ఆయన మారు మనస్సు పొందండి, పశ్చాత్తాప పొందండి అని ప్రభువు కొరకు మనుషులను సిద్ధపరుస్తూ ఆయన రెడీ చేస్తున్నాడు. మెస్సయ్య రాబోతూ ఉన్నాడు, పరలోక రాజ్యం సమీపించబోతున్నది అని చెప్పేసి ఆయన వారందరినీ సిద్ధపరిచిన వారుగా బాప్తిస్మము అక్కడ ఇవ్వటము, అందులో అర్థము కేవలము రిపెంటెన్స్ అనేది మనం చూడటము జరిగింది. మూడవది ద బాప్టిజం ఆఫ్ ఫైర్, అగ్నిలో బాప్తిస్మము. అంటే అది మనం నేను చెప్పుకున్నాం, అది ఇంకనూ రాలేదు, అది ఎప్పుడు వస్తుంది అనుకున్నాం మనం ప్రియులారా? తీర్పు దినము నాడు వచ్చే బాప్తిజమే అగ్నిలో బాప్తిజం, ద బాప్టిజం ఆఫ్ ఫైర్. నాలుగవది ఏంటి ప్రియులారా? ద బాప్టిజం ఆఫ్ హోలీ స్పిరిట్, బాప్టిజం ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మలో బాప్తిస్మము. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అంటే నిన్న కూడా మనము చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. పరిశుద్ధాత్ముడు మనను ఆవహించి మనలో నివసించి మనలోని సర్వసత్యంలోనికి నడిపించుట అని మనము మాట్లాడుకున్నాం. అదొక బాప్తిస్మము. తర్వాత బాప్తిస్మము నెక్స్ట్ది ది బాప్టిజం ఆఫ్ క్రాస్ అంటే సిలువ బాప్తిస్మము. సిలువ బాప్తిస్మం అంటే ఏంటో మనం నిన్న చెప్పుకున్నాము కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులను అడిగింది, నా వలే మీరు బాప్తిజం తీసుకోగలరా అంటే అర్థము, నా వంటి శ్రమలను భరించడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పే ఒక బాప్తిస్మం అని చెప్పి మనము చెప్పుకున్నాం. తర్వాతది బిలీవర్స్ బాప్టిజం అని ఒకటి చెప్పుకున్నాం. అంటే ఇది విశ్వసించిన వారందరూ కూడా క్రీస్తు యొక్క మరణ పునరుత్థానములో పాలు పంపులు పొందులాగున నీటిలో ముంచబడి తిరిగి లేపబడటానికి అర్థం ఏంటి అని మనం క్లియర్గా చెప్పుకున్నాం. ఆయన మరణములో మనం ఎలాగ ఐక్యం కలిగి ఉన్నామో పునరుత్థానంలోనూ కూడా ఐక్యం కలిగి ఉండేవారముగా ఉంటాము అని చెప్పేసేసి మనకు అది తెలియచేయబడింది ప్రియులారా. అయితే ఈ 7 రకాల బాప్తిస్మాలు మనము నిన్న చాలా టూకీగా మాట్లాడుకున్నాం. అయితే బైబిల్లో మరొక చోట ఒకటి కనబడుతుంది. ఈ టైప్ బాప్టిజం ఏంటంటే మృతుల కొరకైన బాప్తిస్మము అనే మాట వినబడుతుంది. విన్నారా మాట? బాప్టిజం ఫర్ ద డెడ్, చనిపోయిన వారి కొరకు బాప్తిస్మము. విన్నారా ఈ మాట? విన్నారా ప్రియులారా లేదా? విన్నారా? చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 29వ వచనాన్ని గమనిద్దాం. 15వ అధ్యాయము 29వ వచనాన్ని గమనిద్దాం. 29వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిస్మము పొందు వారు ఏమి చేతురు? మృతులు ఏమాత్రము లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిస్మము పొందనేలా. చూడండి, ఇక్కడ కొరింథు సంఘానికంటూ ఒక లెటర్ రాస్తున్నాడు. అందులో పౌలు గారు మెన్షన్ చేస్తూ దీన్ని బట్టి చాలా కాంట్రవర్సీస్ నడిచినాయి. ఎందుకంటే ఈ వాక్యం రాసినప్పుడు దీనిని పౌలు గారు సమర్థిస్తున్నారా, లేకపోతే పౌలు గారు అన్యులు పాటించే వాటిని ఈయన ఎందుకు ప్రస్తావిస్తున్నాడు అని కూడా చాలామంది అడగడం జరిగింది. అసలు ముందు అందులో ఉన్న పాయింట్ ఏంటి, అందులో ఉన్న అర్థం ఏంటి, దానిని బట్టి పౌలు గారు వారితో మాట్లాడుతున్నాడు. కొరింథు సంఘంలో ఉన్న వారంతా కూడా చాలామంది చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారు బాప్తిస్మం తీసుకోకుండా చనిపోతే వారి తరపున వీరు బాప్తిజం తీసుకొని వారికి రక్షణ అందించే ఒక కార్యక్రమాన్ని వీళ్ళు చేపట్టారు. అంటే అప్పట్లో కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ మన తాతగారో తండ్రి గారో లేకపోతే ఎవరో బాప్తిస్మం తీసుకోకుండా చనిపోతే వారికి రక్షణ లేదు కదా. సో రక్షణ లేకపోతే పరలోక రాజ్యమును ఉండదు కదా, పరలోక రాజ్యంలో మనమంతా కలుసుకోలేము కదా. సో అందునిమిత్తమై నేను వారి కొరకు కనుక బాప్తిస్మం తీసుకుంటే, సో నేను తీసుకున్న బాప్తిస్మమును బట్టి రక్షణ ఆయనకి కలుగుతుంది, ఆయన పరలోక రాజ్యంలో మరలా కనబడతాడు, ఇలా రక్షించబడతాడు, రక్షణ కలుగుతుంది అనే ఒక అపోహ అనేది ఇక్కడ కొరింథు సంఘములో చాలామంది చేసే ప్రాక్టీస్ కూడా అది. అలా చేస్తూ ఉన్నారట. ఫర్ ఎగ్జాంపుల్
ఒక చర్చే ఉందనుకున్నాం, ఒక సంఘంలో చాలా దినాల నుంచి వచ్చే ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి. చనిపోతే ఆ సీట్లో జనరల్గా ఇంకొకళ్ళు వచ్చి కూర్చున్నారు, అంతే కదా. సీట్ ఖాళీగా ఉంటే ఎవరో ఒకళ్ళు వచ్చి కూర్చుంటారు, సీట్ ఖాళీగా వచ్చి కూర్చుంటారు. దాన్ని బట్టి కనుక మనం ఆలోచిస్తే అర్థము, రక్షణ అనేది ఇట్లా సీటు మార్చినంత ఈజీ అంటారా? లేక ఒక మనిషి చనిపోయి క్రీస్తుని ఎరగకుండా, క్రీస్తుని విశ్వసించకుండా, క్రీస్తు రక్షణ లేక రక్షణ సువార్తను వినకుండా వెళ్ళిపోతున్న వ్యక్తికి వీరు బాప్తిజం, వారి తరపున బతికున్న వారు బాప్తిజం తీసుకుంటే అది వారికి రక్షణ కలిగిస్తుంది, చనిపోయిన వారికి రక్షణ కలిగిస్తుందా అని పాయింట్ ఆలోచించాలి మనం. జరుగుతుందా అలాగా? కలగదు. కలగదు. వెరీ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనము చెప్పేసి ఈ పాయింట్ని. ఎందుకనంటే నిన్న మనం చదువుకున్న వాటిలో కూడా ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో మీ రక్షణ సువార్తను విని అని, రక్షణ సువార్తను విననే లేదు, చనిపోయిన వ్యక్తుల గురించి నేను విని అతని తరపున నేను చేయటం వల్ల అతనికి అది ఆపాదించబడుతుంది అనేది జరగని పని, అది జరగని పని. కానీ పౌలు గారు ఎందుకు అది మెన్షన్ చేస్తూ ఉన్నాడు, ఎందుకు మెన్షన్ చేస్తూ ఉన్నాడు అనే పాయింట్ కూడా ఇంపార్టెంట్. అసలు అది ఎందుకు పట్టుకున్నాడు ఆయన అనంటే, అక్కడ చాలామంది కొరింథు సంఘంలో విశ్వసించేది ఏంటంటే అసలు పునరుత్థానమే లేదు, తిరిగి లేవటం అనేది లేదు అని చెప్తున్నాడు. చెప్తున్నప్పుడు ఒక గ్రూప్ వారేమన్నా పునరుత్థానం లేదంటున్నారు, ఒక గ్రూప్ వారు పునరుత్థానం ఉంది, మనకి ఉంది, మన తరపున చనిపోయిన వాళ్ళు అంటే మన వంశంలో చనిపోయిన వాళ్ళ కొరకు కూడా మనం బాప్తిజం తీసుకుంటే వాళ్ళు కూడా రక్షించబడతారు అని ఒక విపరీతమైన ఒక చర్య చేస్తున్నప్పుడు దాన్ని పోల్చి చూపిస్తున్నాడు పౌలు గారు. ఏమని, అసలు మృతులే లేపబడకపోతే వీళ్ళెందుకు అంత త్వరపడి బాప్తిజం వారి కొరకు తీసుకుంటున్నారు అని చెప్పి ఒక పాయింట్ ఆయన లేవనెత్తాడు. ఎందుకంటే పౌలు గారి యొక్క వాదనలలో లేక ఆయన చెప్పే మాటలలో ఎంత నిగూఢమైన అర్థాలు దాగుంటాయంటే కరెక్ట్గా అర్థం చేసుకునేవాడికి ఇది కరెక్ట్గా రీచ్ అవుతుంది. ఎలా చెప్పాలనుకుంటున్నాడో, ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్తున్నాడు ఆయన. సో ఆయన ఏమంటున్నాడంటే ఆలోచింపజేస్తున్నాడు. అసలు మృతులు అసలు లేపబడరు అనుకోండి, మృతులు అసలు లేపబడకపోతే క్రైస్తవ్యానికంటూ అర్థం లేదు, మన నిరీక్షణకు అర్థం లేదు అనే ఒక పాయింట్ని చెప్తూ ఆయన చెప్తున్నాడు, రక్షించబడ్డారు మీరు. అది ఎలాగా? కృపచేతనే రక్షించబడ్డారు. అది దేవుడిచ్చిన అనుగ్రహించిన వరం అందరికి అది. అయితే అసలు లేపబడరు, మృతులు అసలే లేపబడరు అని కనుక మీరు నమ్ముతుంటే మరి ఎందుకు చాలామంది వారి కొరకు తపన పడటమే కాకుండా చనిపోయిన వారి బంధువుల కొరకు కూడా ఎందుకు తపన పడుతున్నారు ఆలోచించండి ఒకసారి అని ఒక పాయింట్ని వాళ్ళకు వదిలేశాడు. ఆ పాయింట్ని వదిలేయగల వాళ్ళందరూ ఆలోచిస్తారు, చూస్తారు, నిజమే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాము, క్రైస్తవులందరము కూడా అన్యజనులైన మన తోటి సహోదరులందరికీ కూడా మనము మైకులు పెట్టి పెద్దగా చెప్తూ ఉన్నాము సువార్తను ఏమని చెప్తూ ఉన్నాము? ఆయన్ని విశ్వసించండి, క్రీస్తుని విశ్వసించిన వాడు నశింపక నిత్య జీవం పొందుతాడని మనము పదే గుర్తుంచుకొని చెప్తుంటే కనీసము ఒక్కసారైనా ఈ అన్యజనులకు ఒక్కసారైనా ఒక ఆలోచన కలుగుతుంది. ఏమని? నిత్య జీవం నిజముగా కలుగుతుందా? ఏంటి ఆ నిత్య జీవము? ఎలాగూ మనము చనిపోయిన తర్వాత కూడా జీవించి ఉంటామా అనేది ఒకసారి వాళ్ళకి ఆలోచన కన్నా వస్తుంది. ఆలోచనకు వచ్చినప్పుడు ఎవరు దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి తెలుసుకోవాలనుకుని ఆశపడతారో వారికి మనము ఇంకా విశదీకరించి చెప్పడం వలన వారు రక్షణలోకి నడిపించబడతారు. ఇక్కడ కొరింథు సంఘంలో కొరింథు సంఘానికి రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే, అసలు మృతులు లేపబడకపోతే బాప్తిస్మము గురించి ఎందుకంత టెన్షన్ పడుతున్నారు మీరు? చనిపోయిన వారి గురించి ఒక వర్గం వారు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ తూర్పు వీధి, పడమర వీధి అనుకుందాం. పడమర వీధి వారికి చెప్తున్నాడు పౌలు గారు ఏమని? తూర్పు వీధిలో చాలామంది ఉన్నారు, వారందరూ బాప్తిస్మం వారు మాత్రమే తీసుకోకుండా వారి కుటుంబంలో చనిపోయిన వారి కొరకు కూడా తీసుకుంటున్నారు. అసలు మృతులు లేపబడకపోతే వారంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది అని చెప్పగానే వీరి ఆలోచన అటువైపు డైవర్ట్ అయింది. ఓహో, మృతుల పునరుత్థానం అనేది క్రీస్తు మనకు అనుగ్రహించిన వరము, తిరిగి మనము లేపబడతాము అనే పాయింట్ని ఆయన
చెప్పాలి అని చెప్పేసి ఈ పాయింట్ రాశాడు. సో ఈ ప్రాక్టీసెస్ అనేవి కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. చనిపోయిన వారి కోసం బాప్తిజం తీసుకుంటున్నారు. అది ఏమాత్రము ఉపయోగకరమైనది కాదు అని మనము వాక్యం తెలిసిన ఎవరైనా కానీ ఖండిస్తారు దాన్ని. ఎందుకనంటే స్వతహాగా ఎవరి పర్సనల్ ప్రతిదీ అనేది ప్రతివారు తమ పర్సనల్గా దేవుని యొక్క క్రీస్తు యొక్క రక్షణ సువార్తను విని అంగీకరించి అప్పుడు బాప్తిజం పొందితే మనం పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటాము. అలాగే రక్షణలోకి నడిపించబడతాము. అంతేకాని మన బదులు ఎవరో తీసుకుంటే అది మనకు రాదు ప్రియులారా. మన బదులు తీసుకోవలసిన వ్యక్తి ఎవరై ఉండాలంటే అది దేవుడై ఉండాలి. అది మన పాపాలను తీసుకోవాలి. అది మన పాపాలను తీసుకొని ఆయన మనకి రక్షణ అందించాడు. అది ఆయనకే సాధ్యం. సో చూడండి. సో మృతుల కొరకైన బాప్తిజం అనేది కూడా ఒక టాపిక్ అక్కడ రాసింది ప్రియులారా. అది మనము జస్ట్ తెలుసుకోవడం కోసం అని చెప్పి మీకు చెప్పాను. అయితే అపోస్తలుల కార్యముల గ్రంథంలో అపోల్లో అనే వ్యక్తి దగ్గర ఉన్నాము. ఈ అపోల్లో అనే పదానికి అర్థము డిస్ట్రాయర్, అంటే నాశనం చేసేవాడు అని అర్థము. మరి ఒక అర్థం కూడా ఉంది, యూత్ఫుల్ గాడ్ ఆఫ్ మ్యూజిక్, సంగీతానికి దేవుడు లేక సంగీతానికి గురువు అని కూడా చెప్పుకోవచ్చు అపోల్లోస్ అనే వ్యక్తి గురించి. ఈ వ్యక్తి లేఖనాలయందు విద్వాంసుడును మరియు ప్రవీణుడై ఉన్నాడు అని చెప్పి మనం చదువుకున్నాం. మరియు అకుల ప్రిస్కిల్ల దగ్గర ఆయన నేర్చుకున్నాడు అని చెప్పాము. నేర్చుకున్న తర్వాత ఆయన ఎంత గట్టిగా అంటే నేర్చుకున్న తర్వాత అతను ఎంత చక్కగా బోధిస్తూ ఉన్నాడంటే చూడండి ఒకసారి. అతను నేర్చుకున్న తర్వాత చూడండి, యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను. ఇప్పటిదాకా యూదుల్ని బహుగా ఖండించిన వ్యక్తిగా ఎవరున్నారు ప్రియులారా? యూదుల వాదనలు కానీ వీటన్నిటిని బహుగా ఖండించిన వ్యక్తి ఒక వ్యక్తి అయితే మనకు తెలుసు. ఆయన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. ఎవరాయన? స్టెఫెన్. బహిరంగముగా, ఇప్పుడు బహిరంగంగా పౌలు గారు కూడా చేస్తున్నారు కదా. అందుకే కదా అన్ని దెబ్బలు తిన్నాడు. అన్ని ప్రదేశాలకు వెళ్తే ఆయన్ని కొట్టారు. ఒకసారి చనిపోయాడని పడేశారు. ఆయన చంపాలని కుట్రలు పడుతూ ఉన్నారు. ఇదంతా ఎందుకు? ఎక్కడో మారుమూల ప్రాంతంలో వారికి వారు సువార్త చెప్పుకుంటూ ఉంటే ఈ సమస్యలేమి రావు. కానీ సువార్త ఎలా చెప్తున్నాడు ప్రియులారా? బహిరంగముగా సువార్త ఎప్పుడైతే చెప్తారో, చెప్పినప్పుడు యూదులమని పిలువబడే వారంతా కూడా మా మోషే ధర్మశాస్త్రానికి ఎగనెస్ట్గా చెప్తున్నావా నువ్వు అంటే అర్థం చేసుకోలేని వారు దాన్ని పూర్తిగా మత ఛాందస్సులు అని పిలుస్తారు వీళ్ళని. ఆ ధర్మశాస్త్రంనే పట్టుకొనే ఉన్నారు, కానీ అది పూర్తిగా నిర్వర్తించబడింది యేసే క్రీస్తు అనే సంగతిని వారు గ్రహించలేక బహిరంగంగా జరిగే వాటిని చూసి మత్సరపడుతూ ఉన్నారు. ఇప్పటిదాకా పౌలు గారు అలా ఖండిస్తూ వచ్చాడు. ఇప్పుడు బహిరంగంగా యూదుల వాదమును ఖండించడానికి మరో వ్యక్తి తయారయ్యాడు. ఎవరా వ్యక్తి? ఎవరా వ్యక్తి ప్రియులారా? అపోల్లో అనే వ్యక్తి బహిరంగముగా ఖండించడానికి సిద్ధపడ్డాడు. ఇతనికి లేఖనాల్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. దానికి తోడు యేసే క్రీస్తుని విశ్వసించాడు. ఆయన మరణ పునరుత్థానాలను కూడా క్లియర్గా తెలుసుకున్నాడు. ఇక ఆయన ఎంత పవర్ఫుల్ వెపన్గా తయారయ్యాడు అని అంటే ఎంత బాగా ఆయన బోధిస్తాడు, లేక ఎంతమందిని రక్షణ వైపు నడిపించగలడు, అంత సత్తా ఉన్నది ఈ వ్యక్తి అని మనకు తెలియాలంటే పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన గురించి రాస్తున్నాడు. చూడండి, పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఆయన ఒక మాట రాస్తూ ఉన్నాడు. ఏమనమంటే 4వ వచనంలో 4-5 వచనాలు కనుక గమనించినట్లయితే, ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పుచున్నాడు. మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. చూడండి, ఇక్కడ 2 వర్గాలు తయారైనట్లు క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఎందుకంటే అక్కడ వర్గాలు తయారవ్వలేదు. నేను వాడిని అంటే నేను పౌలు వాడిని అంటే పౌలు బోధలను విని ఇన్స్పైర్ అయ్యి పౌలు గారిని గురువుగా పెట్టుకున్న వాళ్ళు చాలామంది. అలాగే అపోల్లో బోధించినప్పుడు అపోల్లో మాటలు విని
బాగా ఇన్స్పైర్ అయ్యి ఇష్టపడి అపోల్లో గారిని గురువు గారుగా తలుచుకొని ఉండేవారు ఒక వర్గం వారు. ఈ 2 వర్గాల వారు కొట్టుకుంటున్నారు. ఏమని? పౌలే గొప్ప లేక అపోల్లోనే గొప్ప, ఈయన చెప్పే విధానమే బాగుంటుంది, ఆయన చెప్పే విధానం ఇంకా బాగుంటుంది అని చెప్పి వాళ్ళు కొట్టుకుంటున్నారు. కొట్టుకుంటూ ఉంటే పౌలు గారికి అర్థం కాలేదు, ఏంటిది ఈ విధంగా రాస్తున్నారని చెప్పేసి. అసలు గూఢార్థము ఆయన రాసి పంపించాడు వాళ్ళకి. ఎవడు అపోల్లో, ఎవడు పౌలు, ఎవడు? మేమిద్దరం అసలు ఎవరము? పరిచారకులమే కదా. పరిచారకుల యొక్క పని ఏంటి? దేవుని పనిని మేము నిర్వర్తించడమే మా పని. అందులో నేను గొప్ప, అతను గొప్ప, ఎవరు గొప్ప కాదు ప్రియులారా అని చెప్పి ఆయన చెప్తూ, మీరెందుకు ఒక వర్గంగా విభజించుకుంటున్నారు? నేను ఒకడేమన్నా పౌలు వాడిని అంటున్నాడు, ఇంకోడేమన్నా అపోల్లో వాడిని అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఆయన యొక్క బోధనలు ఏ స్థాయికి వెళ్ళినాయి అంటే ధీటుగా నిలబడే స్థాయికి వెళ్ళినాయి. అంటే కొంతమంది ఒక వర్గం తయారైపోయి, అది నేటి క్రైస్తవ సమాజంలో కూడా మనం వీటిని చూస్తున్నాం. చాలామందిని చాలా దగ్గర చూస్తూ ఉంటాం. ఏంటంటే పాస్టర్ గారంటే లేక బోధకుడు అని పిలువబడే వీళ్ళంటే చాలా అభిమానము, గౌరవము ఉండాలి. కానీ ఎట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే ఇది వాద ప్రతివాదనలకు లేక వర్గాలుగా విభజనకు దారితీస్తున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక చర్చిలో ఒక బోధకుడు ఉంటే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సంఘాలు ఉంటాయి, అందులో 4-5 ఉంటారు, అంటే అసిస్టెంట్ పాస్టర్స్ కూడా ఉంటారు. ఒక్క ఆదివారం రోజు ఒక్కొక్కరు చెప్తుంటారు, ఒక్కొక్క వారం ఒక్కొక్కరికి అలాట్ చేయబడుతూ ఉంటుంది వాళ్ళు ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి. ఇప్పుడు మొదటి వారాన్ని చెప్పిన ఒక పాస్టర్ గారి బోధన, 3వ వారం చెప్పిన పాస్టర్ గారి బోధన, వీరికంటూ కొంతమంది, ఆయనకంటూ కొంతమంది వర్గాలుగా ఏర్పడిపోయి ఆయన చెప్పేదే బాగుంటుంది. ఈ కొంతమంది అంటారు లేదు 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 ఈయన చెప్పేదే బాగుంటుంది, ఈయన చాలా తీవ్రత కలిగి చెప్తాడు. ఆయన ఇంకొక తీవ్ర స్థాయికి వెళ్ళిపోయి ఏమంటారంటే లేదు ఆయనకి పరిశుద్ధాత్మ నడిపింపు ఉంది, ఈయనకి నడిపింపు లేదు, ఈయనకి భార్య నడిపింపు ఎక్కువ ఉంది అని చెప్పి కూడా చాలామంది మాట్లాడుకుంటుంటారు. విన్నారా మీరు ఎప్పుడైనా ఇలాంటి మాటలు ఎప్పుడైనా విన్నారా? విన్నాం పాస్టర్ గారు. ఎందుకనంటే ఇలాగా పాస్టర్స్ని, దేవుని పరిచారకులని గౌరవించడం తప్పులేదు. కానీ ఎవరు చెప్పినా దేవుని సువార్తే చెప్పాలి, క్రీస్తుని గురించే ప్రకటించాలి. ప్రకటించే విధానంలో వర్గీకరణ జరగకూడదు. నేను ఆయన వర్గం వాడిని, ఈయన వర్గం వారమే అని. మనమంతా క్రీస్తు వారమే, క్రీస్తు బిడ్డలమే. కానీ నేను అందులో అప్పుల్లో వాడినో లేకపోతే నేను పౌలు వాడినో అని ఆ డివిజన్ అనేది ఉండకూడదు అని చెప్పేసి చెప్తూనే ఆయన ఒక చక్కని మాట ఆయన రాస్తూ ఉన్నాడు. చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 4, 5, 6 వచనాలను కూడా చదువుకుందాం. ఎంత చక్కగా రాశాడు చూడండి. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్గా ఇందులో చర్చి స్థాపించిన వారు ఒకరున్నారనుకుందాం. ఒక వ్యక్తి చర్చి స్థాపించాడు, అందులో అప్పుడు 10 మంది విశ్వాసులు ఉన్నారనుకుందాం. స్థాపించిన కొన్ని దినాలకు, ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకు ఆత్మీయులు చాలా పెరిగిపోయారు. ఈ 10 మంది కాస్త 100 మంది అయ్యారు. అయితే ఈ సంఘాన్ని స్థాపించిన వ్యక్తి కానీ, స్థాపించిన తర్వాత బోధించడానికి ఇంకొక వ్యక్తిని పెడితే అతని బోధనలు వినైనా కానీ సంఘం ఏర్పడి సంఘం వృద్ధి పొందుతూ ఉంది. వృద్ధి పొందినప్పుడు ఈ స్థాపించిన వ్యక్తి లేక ఈ యొక్క బోధ చెప్పిన వ్యక్తి వీరిద్దరూ కనుక కొట్టుకుంటే నా వల్లే సంఘం ఇంత డెవలప్ అయింది అంటే అది ఎంత మూర్ఖపు మాటగా ఉంటుంది ప్రియులారా. అందుకే పౌలు గారు క్లియర్గా రాస్తున్నాడు, పౌలని నేను ఏమంటున్నాడు చూడండి. పౌలనే నేను మొక్క నాటాను, అపోల్లో దానికి నీళ్లు పోసాడు. వృద్ధి కలగజేసింది ఎవరు? దేవుడే. సో
మనము మనల్ని బట్టి అతిశయించబడకూడదు, దేవుణ్ణి బట్టి అతిశయించాలి. మన గొప్పతనం ఉందేమో అందులో, నేను ప్రకటించడం ద్వారానే ఇంతమంది వచ్చారు, లేదా నా బోధ వినే ఇంతమంది జనాలు డెవలప్ అయ్యారు అని అనుకోవడం చాలా అతిశయము. అందుకే పౌలు గారు అంటారు, నేను ఒక మొక్కను నాటాను, అప్పుల్లో దానికి కొద్దిగా నీళ్లు పోసాడు, అది మొక్క పెరిగింది, పెరిగి పెద్దదైనప్పుడు అది కేవలము వృద్ధి కలుగ చేయుట చేయకపోవుట అనేది దేవుని యొక్క చిత్తము. అది పూర్తిగా దేవుని చిత్తము. దేవుడు దానికి వృద్ధి కలగజేశాడు. కలగజేయవాడు ఆయనే కాబట్టి ఎవరూ అతిశయపడాల్సిన పని లేదు. నేను పౌలు వాడిని, నేను అపోల్లో వాడిని అని కొట్టుకోవాల్సిన అవసరం లేదు. మేము ఎప్పుడు అలా అనుకోవట్లేదు. నేను వాక్యం చెప్పడం వల్లే ఎంతమంది వచ్చారో, నేను ఎంత బాగా చెప్తానని అనుకోవటమో కాదు. ఇక్కడ ఆయన చెప్తూ ఇంకొన్ని మాటలు చెప్తున్నాడు చూడండి. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే కానీ నాటువానిలోనైనా కానీ నీళ్లు పోయి వానిలోనైనా ఏమీనూ లేదు. చూడండి ప్రియుల, పోసేవాడిలో కానీ నాటేవాడిలో కానీ ఏమీ లేదు. కేవలము దాన్ని వృద్ధి కలుగజేసే దేవునిలోనే అంతా ఉంది. బలం ఆయనలోనే ఉంది, కానీ మనలో ఏమీ లేదు అని చెప్పి క్లియర్గా చెప్తున్నాడు. నాటువాడును నీళ్లు పోయివాడును ఒక్కటే, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకొనును. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకుంటాడట. అంటే మనకు అప్పగించిన పనిని చేయడానికి, మనం చేసిన పనిని బట్టి మనకి జీతం ఉంటుంది అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. చివరిగా ఆయన ఒక మాట, చక్కని మాట మాట్లాడుతున్నాడు. 9వ వచనము, మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమై ఉన్నారు. ఏమంటున్నాడు ప్రియులారా? దేవుని జత పనివారమై ఉన్నాము అని చెప్పి చెప్తున్నాడు. ఎవరెవరు జత పనివారు ఇక్కడ? అపోల్లో, పౌలు గారు. వీరిద్దరు జత పనివారు అని చెప్పి ఆయన బోధిస్తున్నాడు. అంటే జత పనివారు అని అంటే అర్థము యాక్చువల్గా చూస్తే ఏంటి? జంటగా పనిచేసేవాళ్ళు అని అర్థం. జంటగా పని చేసేవాళ్ళు అని అర్థం. అంటే ఒక దగ్గరే ఉండి జీవితకాలం అంతా ఒక దగ్గరే పనిచేసి ఒక దీనికోసమే పనిచేసే జత పనివారు అని చెప్పుకోవచ్చు యాక్చువల్లీ మీనింగ్ అయితే. కానీ ఇక్కడ జత పనివారు అని బోధించిన దానిలో చాలా గొప్ప అర్థం ఉంది ప్రియులారా. జత పనివారు ఇప్పుడు ఎవరు చెప్పండి? అప్పట్లో పౌలు గారు ఒప్పల్లోని జత పనివారు అని చెప్పారు. నేటి సమాజాన్ని బట్టి లేక ఇప్పుడు జరుగుతున్న సందర్భాలను బట్టి జత పనివారు ఎవరు చెప్పండి? అందరూ. వెరీ గుడ్. జత పనివారు. వెరీ గుడ్. జత పనివారము. ఒక సంఘములో ఒక కార్యక్రమం జరిగిందంటే, లేదా ఒక సంఘములో ఒక వాక్య పండుగ జరిగింది అని అంటే, దానిని డెకరేట్ చేయడానికైనా రెడీ చేయడానికైనా ఎంతమంది కావాల్సి ఉంటారు? బోధ చెప్పే ఒక్క వ్యక్తి బోధ చేస్తే ఇవన్నీ సరిపోతాయా? ఇవన్నీ అయిపోతాయా? అవ్వవు. వీరంతా దాన్ని రెడీ చేయడానికి, సిద్ధపరచడానికి, ఇన్స్ట్రుమెంట్ చేయడానికి, డెకరేట్ చేయడానికి, ఇలా రకరకాల వ్యక్తులు తమ తమ టాలెంట్స్ని బట్టి దాన్ని సిద్ధపరిస్తే బోధకుడు ఆ సమయానికి వచ్చి బోధించి వెళ్ళిపోతున్నాడు. సో బోధకుడు చేసే పని బోధకుడు చేస్తున్నాడు, మిగిలిన వారు చేసే పనిని మిగిలిన వారు చేస్తున్నారు, అంతా కలిసి దేవుని పనే చేస్తున్నారు. అందుకే అందరూ దేవుని జత పనివారమై ఉన్నాము అని చెప్పి ఇప్పుడు మనము గర్వంగా చెప్పుకోగలం. అందులో అతిశయపడాల్సిన అవసరం లేదు. వాక్యం చెప్పేవాడే గొప్ప అని మనము గర్వించాల్సిన అవసరం లేదు. పాటల ద్వారా స్తుతిస్తున్నారు, వాయిద్యాల ద్వారా దేవునిని గణపరుస్తూ ఉన్నారు. అలాగే డెకరేట్ చేసి వచ్చే వారందరూ కూర్చోవడానికి తగిన వసతులను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వారందరూ తిని వెళ్ళడానికి వండి పెడుతున్నారు. సో ఇవన్నీ దేవుని సేవే కదా. ఇవన్నీ దేవుని పని నిమిత్తమే వారు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో వీరందరూ కూడా జత పనివారై ఉన్నారు. ఒక దగ్గర దేవుని పని జరగాలి అని అంటేనే జత పనివారమై ఉండాలి ప్రియులారా. ఇప్పుడు పనివారము అని కనుక మనం ఆలోచిస్తే, సొలొమోను గారు మందిరాన్ని కట్టించారు. ఎంత శోభాయమానంగా కట్టించాడు ఆ మందిరము అని మనకందరికీ తెలిసిందే అది కదా. యెహోవా మందిరాన్ని ఎంత శోభాయమానంగా ఆయన కట్టించాడో మనకు తెలుసు. కట్టించినది ఆయన గొప్పతనమా లేక కట్టించుకున్న దేవుని గొప్పతనమా? అది దేవుని బలమా అని చెప్పుకోవచ్చు. దేవుని బలమే. ఎందుకనంటే ఇప్పుడు అక్కడ మందిరం కట్టేటప్పుడు రకరకాల పనులు అవసరమైతాయి. రాళ్లను చెక్కాలి, చెక్క పనులు చేయాలి, విచిత్రమైన వస్తువులను చేయాలి.
అలాగే అక్కడ కావాల్సిన వాటినన్నిటిని రెడీ చేయాలి. వాటన్నిటికీ జ్ఞానం కలిగిన వారు ఈ రోజున మనమున్న సంఘాన్ని బట్టి ఒక ఇల్లు కట్టుకోవాలంటే అందులో కార్పెంటర్ కావాలి, పెయింటర్ కావాలి, ప్లంబర్ కావాలి, ఎలక్ట్రీషియన్ కావాలి, తాపీ పని అతను కావాలి. ఇలా రకరకాల వ్యక్తులు వాళ్ళకున్న టాలెంట్స్ని బట్టి మనకి బజార్లో దొరికేస్తారు. కానీ ఆ రోజుల్లో వారందరినీ సమకూర్చి వారందరికీ తగిన జ్ఞానము ఇచ్చింది ఎవరు అని కనుక మనం ఆలోచిస్తే నిర్గమకాండము 35వ అధ్యాయము 35వ వచనం కానీ గమనిద్దాం పిల్లలు. నిర్గమకాండము 35వ అధ్యాయము 35వ వచనాన్ని గమనిద్దాం. చెక్కువాడేమి, చిత్రకారుడేమి, నీలధూమ్ర రక్తవర్ణములతో సన్ననారతోనూ బుటా పని చేయువాడేమి, నేతగాడేమి, చేయు సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయినను చేయువారి యొక్కయు, విచిత్రమైన పని కల్పించు వారి యొక్కయు పనులను చేయునట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపి ఉన్నాడు. సో వాళ్ళకి కావలసిన ఆ జ్ఞానము, ఆ నాలెడ్జ్ అనేది దేవుడిచ్చినది. దట్ ఎవ్రీ టాలెంట్ ఈజ్ గిఫ్టెడ్ బై గాడ్ ఆర్ గివెన్ బై గాడ్ టు ద పీపుల్. జనాలందరికీ వారు చేస్తున్న పనిలో టాలెంట్ అనేది దేవుడిచ్చింది. దేవుడిచ్చిన తలాంతుని బట్టి వారు చేయగలుగుతున్నారు. ఇది దేవుడిచ్చింది, ఇది నా స్వయం కృషి, నేను చేయగలుగుతున్నాను అనే ఫీల్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వారు నాస్తికులు అని అంటారు, దేవుడిని నమ్మరు. ఇది దేవుడి పని కాదు, కేవలము నా గొప్పతనము, నా టాలెంట్తోనే నేను ఇంత పైకి వచ్చాను అని చెప్పి మాట్లాడుతుంటారు. వారు నాస్తికులై ఉంటారు. చూడండి, ప్రతి పనిలోనూ కావలసిన జ్ఞానాన్ని దేవుడే ఇస్తున్నాడు అని చెప్పి మనకి తెలియబడుతుంది. ఇక్కడ షేబా దేశపు రాణి ఇంత గొప్ప మందిరాన్ని కట్టించిన సొలొమోనుని చూడాలి అని చెప్పేసి ఆమె షేబా దేశం నుంచి వస్తుంది. వచ్చినప్పుడు సొలొమోనుని చూసి ఆమె చెప్పిన మాటల్ని కనుక మనము ఒకసారి చదివినట్లయితే ఆమె అన్నది, నేను మీ గురించి విన్నది ఇప్పుడు చూసినది కనుక కంపేర్ చేస్తే నేను విన్నది సొగమే అనిపిస్తుంది. అంటే చూడండి, ఈయన కీర్తి ఎంత దూరం వెళ్ళిపోయిందో చూడండి ప్రియులారా. ఆయన కీర్తిని బట్టి ఆమె ఏం మాట్లాడుతుందో ఒకసారి చూద్దాము. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 7-8 వచనాలను గమనిద్దాం. 7-8 వచనాలను గమనిద్దాం. అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని, ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనిచున్నాను. చూడండి, నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. చూడండి, నువ్వే కాదు, నీ దగ్గర ఉండి నీ ఎదురు నిలబడి నువ్వు చెప్పే జ్ఞానవచనములు వినేవాళ్ళందరూ కూడా భాగ్యవంతులే అని చెప్తూ, నీ యందు ఆనందించు, నిన్ను ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక అని చెప్తున్నారు. ఎన్ని చెప్పినా నీవు భాగ్యవంతుడివి, ఇంత గొప్ప రాజుగా ఉన్నావు. అలాగే నీ మాటలు విన్న నీ ప్రజలు భాగ్యవంతులు, ఇంత గొప్ప మందిరాన్ని కట్టించావు, నువ్వు చాలా గొప్పవాడివి అని చెప్తూ చివరికి ఆ గొప్పదనం అంతా ఎవరికి ఆపాదిస్తుందామె? ఈ గొప్పదనం అంతా ఎవరిదని చెప్తుంది? యెహోవాదే. చూడండి, రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. యెహోవా ఇశ్రాయేలులందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెననెను. ఆయన నిన్ను నియమించాడు. అంతేగాని దావీదు ఇచ్చాడు కదా అని సింహాసనాన్ని తీసుకొని నేను రాజయ్యాను కదా అని సొలొమోను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అలాగని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవరో బయట నుంచి వచ్చిన షేబా అనే దేశపు రాణి కూడా చెప్తుంది ఏమని అంటే, యెహోవాకు స్తోత్రము కలుగును గాక. అంటే ఆయనే సర్వాన్ని మీకు కలగజేశాడు, మీ యందు శాశ్వత ప్రేమ కలిగి శాశ్వతంగా ఆయన మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి ఇంత గొప్ప భాగ్యవంతులుగా మిమ్మల్ని తీర్చిదిద్దుతున్నాడు అని చెప్తూ ఏమని మాటలు మాట్లాడుతుందో చూడండి. నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించనెను. చూడండి ప్రియులారా, అంటే ఆమె విన్నదొకటి, విన్నదానికంటే ఇక్కడ చూస్తే ఆయన కీర్తి అలాగే ఆయన జ్ఞానము ఎంతో శోభాయమానంగా ఉన్నది. ఆ ప్రదేశం అంతా కూడా ఆయన యొక్క తెలివితేటలు చూసింది. అలాగే ఆయన నిర్మించిన మందిరాన్ని అన్నీ చూసింది. ఇవన్నీ చూసి ఆమె ఒక్కటే డిసైడ్ చేసి చెప్పింది, ఇంత
భాగ్యవంతులుగా మీరు ఉండడానికి కేవలము మీ యెహోవా దేవుని యొక్క శాశ్వత ప్రేమ. చూడండి పిల్లలు, ఆయన శాశ్వత ప్రేమను బట్టే మనము ఈ విధంగా ఉన్నాము. మనకి కలిగిన ఏదో ఒక తలాంతు ఉంది చూసారా, అది కేవలం అది ఆయన మనలను ప్రేమించి ఇచ్చినదే అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి పిల్లలు. అది మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ నిజంగా జత పనివారు అనే దగ్గర ఉన్నాం. మనం జత పనివారు అని చెప్పుకోవటంలో మనము ఇద్దరు వ్యక్తుల్ని మనం గమనించవచ్చు. పాత నిబంధన గ్రంథంలో ఏ ఇద్దరు వ్యక్తుల్ని జత పనివారు అని అనొచ్చంటే, ఎవరైనా మీకు జ్ఞాపకం ఉన్నారా? పౌలు బర్నబా. పాత నిబంధన గ్రంథంలో మోషే యెహోషువ. మోషే యెహోషువ, మోషే, అహరోను. ఎస్, మోషే, అహరోను, యెహోషువ. వెరీ గుడ్. ఇంకా ఏలియా, ఎలీషా. రైట్, అదొక పాయింట్. సో వీళ్ళందరూ కూడా జత పనివారుగా పాత నిబంధన గ్రంథంలో పిలువబడుతున్నారు. అయితే మరి ఒక ఇద్దరు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మోషే, అహరోను అంటే ఇద్దరు లేవీలే. అలాగే మోషే, యెహోషువ అంటే వాళ్ళిద్దరిని నడిపించడానికి, వీరందరినీ నడిపించడానికి ఉపయోగపడిన వాళ్ళు. ఏలియా, ఎలీషా ఇద్దరు ప్రవక్తలే. అవునా? ఇద్దరు ప్రవక్తలే. రైట్. ఎజ్రా, జెరుబ్బాబెలు అనుకుందాం. ఇందులో ఇద్దరు, ఒకరేమన్నా బోధకులు. కానీ ఇక్కడ మనం ఆగి ఆలోచించాల్సింది ఏంటంటే, ఎజ్రా, జెరుబ్బాబెలు కంటే జత పనివారుగా మనం చెప్పుకోవాల్సింది జెరుబ్బాబెలు, యోషువ. జెరుబ్బాబెలు ఏమైనా ఒక గవర్నర్గా వచ్చాడు, యోషువ ఏమైనా ప్రధాన యాజకుడిగా వచ్చారు, మందిరాన్ని కట్టించారు. అయితే మరి ఒక ఇద్దరు వ్యక్తులు చెప్తున్నాను నేను. ఎజ్రా గారు, మరి ఎవరై ఉంటారు చెప్పండి? ఎజ్రా గారు మరియు రాజు. ఎజ్రా గారు మరియు నెహెమ్యా గారు, వీరిద్దరూ జత పనివారుగా కనబడుతున్నారు అక్కడ. అంటే కోరేష్ గారిని కంపేర్ చేసుకున్నా ఓకేనమ్మా, ఎందుకంటే అన్యుడైన రాజు, ఆయన ఇవ్వబట్టే ఈయన వచ్చాడు అనేది చెప్పుకోవచ్చు, కరెక్టే. అయితే వీరు సమకాలికలుగా ఒక టైంలో ఒకే వేదికలో వీరు దేవుని పని చేసినట్టుగా మనకు కనబడుతుంది. చూడటానికి ఎజ్రా గారు వచ్చిన సమయానికి, నెహెమ్యా గారు వచ్చిన సమయానికి సుమారుగా 13 నుంచి 17 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఎజ్రా గారు ఏమన్నా 457 బిఫోర్ క్రైస్ట్ రావటం జరిగింది. నెహెమ్యా గారు ఏమన్నా 444 బీసీ. 3 4లు గుర్తుపెట్టుకోవాలి, 444 నెహెమ్యా గారు రావడం జరిగింది. ఎజ్రా గారు ఏ హోదాలో వచ్చాడు అని అంటే, ఆయన దేవుని ధర్మశాస్త్రమందు ప్రవీణత కలిగిన శాస్త్రి అని చెప్పేసి, అలాగే ఇక్కడున్న జనాలకి దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించాలి అన్నట్లుగా రాజైన అర్థహశస్త దగ్గర నుంచి సెలవు తీసుకొని వచ్చాడు ఈయన. నెహెమ్యా గారు వచ్చిన ఉద్దేశం కంప్లీట్గా వేరు. నెహెమ్యా గారు వచ్చి అక్కడ గోడలను, ప్రాకారాలను నిలబెట్టాలనుకున్నాడు. నిలబెట్టడానికి ఆయన ప్రయత్నాలు చేసి అన్నీ రెడీ చేస్తూ ఉన్నాడు, చేశాడన్ని. కానీ దేవుని వాక్యాన్ని బోధించాలి అనే విషయానికి వచ్చేటప్పటికి ఆయన ఎవరిని యూటిలైజ్ చేసుకున్నాడు ప్రియులారా? ఎవరిని యూటిలైజ్ చేసుకున్నాడు? ఎజ్రా గారిని యూటిలైజ్ చేసుకున్నాడు. ఎజ్రా గారిని నీవు నిలవబడి ధర్మశాస్త్ర గ్రంథాన్ని వీరందరికీ బోధించు అని చెప్పి. సో ఎజ్రా గారు నిలవబడి ధర్మశాస్త్ర గ్రంథాన్ని అందరికీ బోధించడం మనం చూస్తాం. చూడండి ఒకసారి ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథము, నెహెమ్యా గ్రంథము, నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయాన్ని గమనిద్దాం. 13వ అధ్యాయము మొదటి 3 వచనాలను కనుక గమనించినట్లయితే, నెహెమ్యా గ్రంథము, ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించగా, అందులో అమోనీయులు గాని మోయాబీలు గాని దేవుని యొక్క సమాజమును ఎన్నటికీ చెదరకూడదు,
వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలీయులకు ఎదురు పడక వారిని శపించమని బిలామును ప్రోత్సహించిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చినని వ్రాయబడినట్టు కనబడెను. కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్ర జన సమూహమును ఇశ్రాయేలీయులలో నుండి వెలివేసిరి. ఇంతకు ముందు మన దేవుని మందిరపు గది మీద ఇక్కడ ఇది సెకండ్ టైం మనం గమనించినట్లయితే నెహెమ్యా గ్రంథంలో రెండవసారి ధర్మశాస్త్ర గ్రంథము చదవబడుతుంది. ఇక్కడ ఆయన చదవబడుతున్న ధర్మశాస్త్ర గ్రంథాన్ని అక్కడ వారు విన్నవారంతా విని ఏం చేస్తున్నారు, అందులో వారు చేసిన తప్పును దిద్దుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఎజ్రా గారిని చదివించడానికి ప్రోత్సహించడానికి ముఖ్యంగా ఎవరు పాత్ర పోషిస్తున్నారు? నెహెమ్యా గారు పోషిస్తున్నారు. ఇక్కడ ఎందుకు మనం వీళ్ళని పర్టికులర్గా వీళ్ళిద్దరిని జత పని వారిని తీసుకున్నామనంటే చూడండి ప్రియులారా, నెహెమ్యా ఒక అధికారిగా వచ్చాడు, ఒక గవర్నర్గా వచ్చాడు. ఆయనకి రాజుగారు ఇచ్చిన అధికారం చొప్పున అన్ని అక్కడ ఉన్న వాటన్నిటినీ సరిచేశాడు. యెరూషలేం చుట్టూ ప్రాకారాలను కట్టించాడు. కట్టించిన తరువాత ఆయనకు అనిపించింది ఏంటంటే వీరు కరెక్ట్గా మందిరాన్ని కట్టారు, గోడలను కూడా కట్టారు, కానీ వారి జీవితాలకు అవసరమైన ధర్మశాస్త్ర గ్రంథాన్ని వీరు చదవాలి, తెలుసుకోవాలి అని చెప్పేసేసి ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఆయన చదివి వినిపించడము జరుగుతుంది. ఇది రెండవసారి. మొదటిసారి జరిగినప్పుడు వారు ధర్మశాస్త్ర గ్రంథాన్ని అంతా చదివిన తర్వాత అందులో ఉన్న పర్ణశాల పండుగల గురించి తెలుసుకొని పర్ణశాల పండుగలు కూడా జరిగిస్తారు అక్కడ. అంటే ఆ సమయంలో ఎజ్రా గారు నెహెమ్యా గారు కలిసే ఉన్నారు ఇక్కడ. అంటే ఒకరేమన్నా అధికారంతో చేయవలసిన పనులను చేస్తున్నారు, ఒకరేమన్నా దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చక్కగా వివరిస్తూ వారికి ఒక కనువిప్పు కలుగజేస్తూ ఉన్నారు. ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారం మనం ఏ తప్పులు చేశాము, మనం ఏ స్థితిలో ఉన్నాము అని చెప్పి వారు తెలియజేస్తున్నారు. చూడండి, ఈ సంగతి ఇది కనుక మనం ఆలోచిస్తే వీరు తప్పులు చేస్తున్నారని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనం ఆలోచిస్తే అది ఏ సందర్భమో తెలుసా ప్రియులారా? చెరకు ఒకసారి ఆల్రెడీ వెళ్ళి 70 సంవత్సరాల శిక్ష అనుభవించి వచ్చిన తరువాత కూడా వారు అమోనీయులను మోయాబీయులకు వారి పిల్లలను వీరు పెళ్లి చేసుకొని ఎక్స్చేంజ్ చేసుకొని సమాజం నుంచి వెలివేసిన వారితో వీరు సాంగత్యం చేస్తున్నారు. ఒకటి చెప్పండి, ఎవరికైనా ఒక శిక్ష పడింది, ఒక 10 సంవత్సరాలు శిక్ష పడింది చేసిన తప్పును బట్టి, తిరిగి వచ్చిన తర్వాత ఆ 10 సంవత్సరాల శిక్ష అనుభవించి తిరిగి వచ్చిన తర్వాత తిరిగి అదే తప్పు చేస్తాడా మనిషి? చేయరు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇజ్రాయేలీలు అదే పని చేస్తున్నారు. ఎజ్రా గారు నెహెమ్యా గారు ఉన్న కాలం అంటే వారి శిక్ష అంతా అయిపోయి తిరిగి వచ్చి మందిరాన్ని కట్టుకున్నారు. మందిరాన్ని కట్టుకోవడంలోనూ కూడా అలక్ష్యం చూపించారు. సగం కట్టి ఆపేసిన తర్వాత వాళ్ళు ఇంకా టైం రాలేదని టైంపాస్ చేశారు. తర్వాత జత పనివారుగా ఎజ్రా గారు నెహెమ్యా గారు గోడల్ని కట్టేసేసి వీరికి ధర్మశాస్త్ర గ్రంథం చదివి వినిపించాలి అని చెప్పేసి ఒకసారి చదివి వినిపించినప్పుడు వారంతా ఏడ్చారట. రోజంతా విని అబ్బా ఇంత పాపం చేశామా మనం అని చెప్పేసి. సో మరలా చదివి వినిపిస్తున్నాడు. వినిపించగానే వీరు వెంటనే ఏం చేస్తున్నారంటే చూడండి, ఆయనను మన దేవుడు ఆ శాపంను ఆశీర్వాదంగా మార్చినని రాయబడినట్లు కనపడెను. కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్ర జన సమూహమును ఇశ్రాయేలీయుల్లో నుండి వెలివేసిరి. అంటే వాళ్ళు చేసిన తప్పును వాళ్ళు దిద్దుకున్నారు. ధర్మశాస్త్ర గ్రంథం వినగానే ఓహో బైబిల్ వాక్య ప్రకారం ఇది తప్పు, మనం ఇలా ప్రవర్తించకూడదు అని తెలుసుకొని వాళ్ళు కరెక్ట్ చేసుకున్నారు. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉన్నంత కాలము ఎజ్రా గారు నెహెమ్యా గారు ఉన్నారు. ఆ ప్రజలకు దేవుని యొక్క ధర్మశాస్త్రం యొక్క విలువను తెలియజేయాలని తపన పడుతున్నారు. 1-2 సార్లు చదివి వినిపిస్తున్నారు. అంటే అనేకమైన వాక్య ధ్యానాలు చేస్తున్నారు, వాళ్ళని మార్చడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ జరుగుతుంది. ఏంటి అని అంటే ఇదంతా జరిగిన తర్వాత నెహెమ్యా గారు ఎక్కడి నుంచి వస్తారు? నెహెమ్యా గారు ఇక్కడ యెరూషలేంకి ఎక్కడి నుంచి వస్తారు? నెహెమ్యా గారు ఎక్కడి నుంచి వస్తారు యెరూషలేంకి? ఎక్కడి నుంచి వస్తారు ప్రియులారా? వింటున్నారా? షూషను కోట. ఇప్పుడు షూషను కోట నుంచి బయలుదేరేటప్పుడే రాజుగారు ఎన్ని రోజులకు వస్తావు అని అడిగాడు మళ్ళీ. సో ఈయన పని ముగించుకుని మరలా వెళ్ళాలి ఈయన. సో అక్కడ పనిని ముగించి ఎజ్రా గారిని పెట్టి ఎజ్రా గారు మీరు చూసుకోండి వీళ్ళందరినీ, లేక
ఈ జనాలకి ధర్మశాస్త్ర గ్రంథం బోధించండి అని బోధించి చెప్పి అక్కడ థింగ్స్ అన్ని సెటరైట్ చేసి ఆయన ఒక్కసారి మరలా వెళ్ళి ట్యూషన్ కోటకి వెళ్ళి అక్కడున్న రాజుగారైన అర్థశాస్త్రం పలకరించి కొన్ని దినములు అక్కడ ఉండి మరలా సెలవు తీసుకొని వద్దామని ఈయన వెళతాడు. ఈయన వెళ్ళి అట్లా వెళ్ళాడో లేదో అక్కడ థింగ్స్ అన్నీ మళ్ళీ మొత్తం చేంజ్ అయిపోతాయి. అక్కడ థింగ్స్ అన్నీ చేంజ్ అయిపోయి ఆ చేంజ్ అవ్వడానికి కారణం కూడా ఎవరు అనంటే బోధించవలసిన ప్రధాన యాజకుడు, బోధకులలో ఒకడిగా ఉండాల్సిన లేవీయుడైన ప్రధాన యాజకుడైన ఎలియాషీబు అనే వ్యక్తి అన్యుడైన టోబియా అనే వ్యక్తిని తీసుకొని ఏకంగా దేవుని మందిరంలో ఆయనకు ఒక గది ఏర్పాటు చేసేసి ఆ మందిరానికి వచ్చేవన్నీ కూడా ఆయనకి వెళ్ళేటట్టు చేసి లేవీలైన వారు, ద్వారపాలకులు, గాయకులు వీళ్ళందరూ కూడా మందిరానికి వచ్చే అర్పణలతోనూ వాటితో పోషించబడాలి కదా. వాళ్ళందరినీ తరిమి కొట్టడం వల్ల వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోయి పాపం పొలం పనులు చేసుకుంటున్నారు. ఏం చేస్తారు మరి? లేవీలకు పని చేసుకొని తినమని చెప్పాడా దేవుడు? లేవీలు ఎలా పోషించబడతారు? లేవీలు ఎలా పోషించబడతారు? యాజకత్వము, అలాగే యాజక ధర్మము ద్వారా వచ్చినవన్నీ కూడా వారికి దేవుడే స్వాస్థ్యము, వారికి స్వాస్థ్యంగా ఏమి ఇవ్వబడలేదు. సో అలాంటి లేవీలను గుడి నుంచి బయటికి పంపించేస్తే ఏం చేస్తారు వాళ్ళు? పాపం వెళ్ళి పొలం పనులు చేసుకుంటారంట. పొలం పనులు చేసుకుంటే ఇక్కడ మనము ఆగి ఆలోచించాల్సింది ఏంటంటే నెహెమ్యా గారు లేరు, కానీ ఎజ్రా గారు ఉన్నారా లేరా? ఉన్నారు. ఎజ్రా గారు ఉన్నారు. కానీ అక్కడ తప్పిదం జరిగింది. సో తప్పిదం జరిగినప్పుడు ఎజ్రా గారు ఉన్నారు అక్కడ. కానీ తప్పుని సెటరైట్ చేయాలంటే కొన్నిసార్లు చిన్నపిల్లల్ని బెత్తం వాడండి, భయం చెప్పండి అని చెప్తుంటారు. స్పేర్ ద రాడ్ స్పాయిల్ ద చైల్డ్ అని చెప్పేసి ఒక సామెత ఉంది. అంటే గట్టిగా గద్దింపు లేక ఒక దెబ్బ పడకపోతే మాట వినరు అనేది ఒక సామెత ఉంది. సో ఎజ్రా గారిని చూస్తే ఎజ్రా గారు చాలా సౌమ్యంగా ధర్మశాస్త్ర గ్రంథాన్ని అయితే చక్కగా వివరించగలడు, కానీ లేదా అందులో ఉన్నది ఇది తప్పు అని చెప్పగలడు. కానీ వారందరినీ సెటరైట్ చేయాలి అని అంటే ఎవరు కావాలి? అక్కడ ఎవరు కావాలి? ఒక గవర్నమెంట్ అఫీషియల్ కావాలి. అతనికి రాజ్యాధికారం చేతిలో ఉండాలి. నెహెమ్యా గారేమైనా లేరు. క్షమించండి పేడ. నెహెమ్యా గారు ఏమన్నా లేరు. మరి నెహెమ్యా గారు ఉన్నంత వరకు అందరూ బాగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆయన తిరిగి తన ప్రాంతానికి వెళ్ళాడో ఇక్కడ పరిస్థితులన్నీ మారిపోతే మరలా తిరిగి వచ్చిన నెహెమ్యా గారు వీటన్నిటినీ సెట్ చేస్తున్నాడు. ఎవరికైతే గది ఏర్పాటు చేశాడో అక్కడికి వెళ్ళి ఆ గదిలో ఉన్న సామాన్కి మనంతా బయటికి ఇసిరేసాడు. అసలు దేవాలయంలో ఉండాల్సిన అవసరం కానీ నీకు లేదు అని చెప్పేసి అన్యుడిని టోబియా అనే వ్యక్తిని తీసుకెళ్లి బయటికి నెట్టేశాడు. అక్కడ ఉన్న మందిరం లోపల ఉన్న సామాన్లన్నీ బయటికి నెట్టేశాడు. అలాగే ద్వారపాలికులు, నితీనీయులు, సంగీత విద్వాంసులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళు పొలం పని చేసుకుంటారని చెప్పి ఇక్కడ రాయబడి ఉంటుంది. చూద్దాం, చూడండి. ఇక్కడ 6వ వచనం కనుక గమనించినట్లయితే నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనము. ఆ సమయంలో నేను యెరూషలేములో ఉండలేదు. ఎవరు? నెహెమ్యా గారు చెప్తున్నారు. ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్థహషస్త ఏలుబడి ఎందు 32వ సంవత్సరం నేను రాజును దర్శించి కొన్ని దినములైన తర్వాత రాజునొద్ద సెలవు పుచ్చుకొని యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరంలో టోబియాకు ఒక గది ఏర్పరిచి చేసిన కీడంతయు తెలుసుకుని బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రినంతయు అవతల పారవేసి గదులన్నీ శుభ్రం చేయడని ఆజ్ఞాపించగా వారు అలాగు చేసిరి. పిమ్మట మందిరపు పాత్రలను, నైవేద్య పదార్థములను, సామ్రాడిని నేను అక్కడికి మరలా తెప్పించి తిని, మరియు లేవీయులకు రావాల్సిన పాళ్లు వారికి అందకపోవట చేత సేవ చేయు లేవీయులను, గాయకులను తమ పొలములకు పారిపోయిరని తెలుసుకొని నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి
వారిని సమకూర్చి తమ స్థలములో ఉంచి తిని అటు తర్వాత యూదులందరూ ధాన్య ద్రాక్ష రస తైలములు 10వ భాగము ఖజానాలోకి తెచ్చిరి. ఏం చేస్తున్నాడు నెహెమ్యా గారు ఇక్కడ? ఒక మాటలో చెప్పాలంటే నెహెమ్యా గారు ఏం చేస్తున్నారు ప్రియులారా ఇక్కడ? వెరీ గుడ్. అందరినీ సెటరేట్ చేస్తున్నాడు. ఏది ఎజ్రా గారి వల్ల కాలేకపోయిందో, ఎజ్రా గారు ఆల్రెడీ అక్కడ ఉన్నారు, కానీ వీళ్ళని సెట్ చేయాలి అంటే ఒక అధికారం కావాలి. ఈయన ఒక అధికారిగా చేయవలసిన పనులన్నీ చేస్తున్నాడు, అన్నీ సెటరేట్ చేస్తున్నాడు. ధర్మశాస్త్ర గ్రంథం ఈయనకి తెలుసు. ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారం ఏది ఎలా ఉండాలి అనేది ఈయనకి తెలుసు. కానీ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎజ్రా గారి చేత చదివించి వారికి వివరింపచేసి ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నవన్నీ కూడా దాని ప్రకారం జరిగేట్లుగా లేవీలు ఎలా పోషించబడాలో అలాగా వారికి అన్నీ ఏర్పాటు చేశాడు. ఆ కాలంలోనే కొంతమంది విశ్రాంతి దినాన్ని కూడా అలక్ష్యం చేసి పనులు చేసుకోవడానికి బయటికి వెళ్ళి పనులు చేసుకునేవారట. అయితే విశ్రాంతి దినాన్ని కూడా అశ్రద్ధ చేయకూడదు అని చెప్పి వారికి తెలియజేసి వాటన్నిటిని సెటరైట్ చేసిన వ్యక్తిగా నెహెమ్యా గారు కనబడుతున్నారు ప్రియులారా. క్షమించండి. సో ఇక్కడ ఎజ్రా గారేమన్నా ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధిస్తున్నారు, నెహెమ్యా గారేమన్నా అక్కడున్న పరిస్థితులను సెటరైట్ చేసి జనాలకి సామధాన భేద దండోపాయాలు అంటారు కదా, అలా అన్నిటిని చెప్పి థింగ్స్ అన్ని సెటరైట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ చేస్తున్నది దేవుని పనేనా? సో దేవుని పనిలో వీరిద్దరూ జత పనివారై ఉన్నారు. జత పనివారై దేవుని ఉద్దేశాలను నెరవేర్చడంలో తమ తమ పాత్రను పోషిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆగి మనము నెహెమ్యా గారు గొప్ప, ఎజ్రా గారు గొప్ప అని కనుక మనం ఒక వాదన తీసుకొస్తే ఎలా ఉంటుంది? కరెక్ట్ అంటారు అది? ఎజ్రా గారు గొప్ప, నెహెమ్యా గారు గొప్ప అని మనం ఒక వాదనని తీసుకొచ్చామనుకోండి, అది కరెక్ట్ అంటారా? కాదు, ఇద్దరు కావాలి. సో దేవుని పని చేయటంలో దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతి ఇస్తాడు, ప్రతి వారికి ఒక పాత్ర ఉంటుంది. అందుకే పౌలు గారు అన్నది, ఎవడు అపుల్లో ఎవడు, పౌలు ఎవడు? నేను నాటాను, అపుల్లో నీళ్లు పోశాడు, దేవుడు వృద్ధి కలగజేశాడు, మేమందరము దేవుని జత పనివారమై ఉన్నాము అని చెప్తున్నాడు. అంటే దేవుని పని చేయటంలో వారు జత పనివారై ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పోర్షన్ ఇవ్వబడింది. వారు తాము చేసిన కొద్దీ వారికి జీతం ఇవ్వబడుతుంది అని చెప్పేసి మనము చూసాం. ఒకసారి ఆ మాటను మనం చదువుకుందాం ప్రియులారా. అపోస్తల కార్యముల గ్రంథము 18వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలను గమనిద్దాం. నాటువాడును నీళ్లిపోయేవాడును ఒక్కటే, ప్రతివాడును తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమును అయి ఉన్నారు అని చెప్తున్నారు పిల్లలు. సో ఇక్కడ మనమంతా దేవుడు వ్యవసాయకుడై ఉన్నాడు అని చెప్తున్నారు. మనము దేవుని గృహమై ఉన్నాము, మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఎరుగరా అని చెప్పి పౌలు గారు చెప్పిన మాటలు కూడా మనము వినొచ్చు. 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసింపుచున్నాడని మీరు ఎరుగరా అని చెప్తున్నాడు. అంటే దేవుడు వ్యవసాయకుడై ఉన్నాడు. ఆయన పొలములో ఉన్న పంట అయిన మనము ఒకరితో ఒకరు వాగ్వాదాలు పెట్టుకోకుండా మనము దేవుని యొక్క కృపలో ఎదగాలి.
దేవుడు వ్యవసాయకుడై ఫర్ ఎగ్జాంపుల్ మనలను పొలంలో నాటాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బోధకులు కొంతమందిని, అలాగే పరిచారకులని, అలాగే సంగీత విద్వాంసుల్ని, స్తుతించే వాళ్ళని, ఇలా రకరకాల వాళ్ళని పొలము అనే దానిలో నాటాడు ఈ లోకంలో. ప్రతి వాళ్ళు ఒకరికొకరు నేను గొప్ప అని కొట్టుకుంటే అసలు గొప్పతనం అనేది దేవునిది, ఘనత అనేది దేవునిది. దేవునికి వెళ్ళాల్సిన ఘనత మనం దేవునికి ఇవ్వకుండా మనలో మనం కొట్టుకుంటున్నాం, నేను గొప్ప అని చెప్పేసి. అందుకే ఆయన ఏమంటున్నాడంటే మేము పరిచారకులము, దేవుని జత పనివారమై ఉన్నాము అని చెప్పేసి క్లియర్గా చెప్తూ ఉన్నాడు ప్రియులారా. ఇప్పటిని బట్టి అంటే మనమున్న ఈ కాలాన్ని బట్టి మనమందరము కూడా దేవునికి జత పరివారమై ఉన్నాము. యోహాను సువార్తలో ఒక మాట ఉంది, చదువుకుందాం.